కలెక్టర్ వీళ్ల మీద చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి ఆ కింది స్థాయి అధికారులనిద్దరిని సస్పెండ్ చేసి ఆయన సమీక్ష చేసిన తర్వాత తనకు కావాల్సినటువంటి మీడియాలో కూడా ఏ రకంగానూ కూడా ఆ తర్వాత తిరుమలలో ఒక సంఘటన జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా పూర్తిగా మరుగున పెట్టేశారు. ఎంత దారుణం! బిఆర్ నాయుడు గారు ఒక ఛానల్ నడుపుకుంటున్నటువంటి వ్యక్తిని మీరు టీటీడీ చైర్మన్ను చేశారు. ఆయన చాలా ఇష్టంతో స్వీకరించినాడు. కానీ ఆలయ చరిత్ర మీద, ఆలయ వైశిష్ట్యత మీద, ఆలయం యొక్క గొప్పతనం మీద, కేవలం భగవంతుని మీద భక్తి ఉండటం ఒక్కటే భూమిక కాదు, నిర్వహణ, సామాజిక బాధ్యత, ఆలయం పట్ల చిత్తశుద్ధి, ఆలయ చరిత్ర, సాంప్రదాయాల పట్ల గౌరవము, సాంప్రదాయాలంటే ఏంటో తెలుసుకోవటము, ఇవన్నీ కూడా ఏమీ లేనటువంటి వ్యక్తులకు బాధ్యతలు అప్పగిస్తే అది ఈవో కావచ్చును, ఇంకా అడిషనల్ ఈవోని గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆయన వెంకటేశ్వర స్వామి సేవలో కంటే పూర్తిగా చంద్రబాబు సేవలో తలమునకలైపోయిండాడు. లోకేష్ గారి అనుచరులనిద్దరినీ ఆయన ఛాంబర్లో ప్రత్యేకంగా కుర్చీలు వేసి మరి దర్శనాలు వీఐపీలకందరికీ కూడా చంద్రబాబు గారి కార్యాలయం నుంచి వచ్చినటువంటివన్నీ జరుపుకుంటూ ఉండటం తప్ప ఇంకొక కార్యక్రమమే లేదు అడిషనల్ ఈవోకి. నిన్న వైకుంఠ ఏకాదశికి సంబంధించి 3 సార్లు పుష్పాలంకరణలు చేస్తారు ఆ 10 రోజుల పాటు. కర్ణాటకకు చెందినటువంటి సునీత గౌడ అనేటువంటి ఒక భక్తురాలు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పుష్పాలంకరణ చేస్తే దాన్ని తీసి ఆడపారేసినారని ఆవిడ ఆలయం ముందనే కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చింది. ఎవరు దీనికి బాధ్యత వహించాలా? అడిషనల్ ఈవో ఇలాంటివి సంఘటన చాలా చిన్నది, దీన్ని ఎందుకు ప్రచారంలోకి తెస్తారు అని ఒక ప్రకటన కూడా ఇస్తాడు మీడియా ద్వారా. మీరు చేస్తున్నటువంటి నిర్వాకాలు ఎంత దారుణంగా ఉన్నాయి. ఎర్రచందనం ఇప్పటికి 4 సార్లు దొరికింది తిరుమలలో. పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి బాధ్యత వహించాలా? సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికే ఒక వీరతాడు వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఒకవైపున సనాతన ధర్మ పరిరక్షకుడుగా, మరోవైపున అటవీ శాఖ మంత్రిగా తిరుమలలోనే 4 సార్లు ఎర్రచందనం దొంగలు దొరికినాయి. ఎవరు దీని వెనుక మిమ్మల్ని చూసుకొని ధైర్యంతో మీకు సంబంధించినటువంటి కార్యకర్తలో నాయకులో చేస్తున్నారా? మీరేమో చాలా ఆవేశంగా మొన్న జరిగిన వైకుంఠ ఏకాదశి దుర్ఘటనకు సంబంధించి ఆ 6 మంది చనిపోతే వాళ్ల బంధువులు ఆనందపడిపోయి వెంకటేశ్వర స్వామి తీసుకుపోయినాడు అని ఆయన ప్రకటన ఇవ్వటం ఎంత దారుణమండి! ఎంత ఘోరమైనటువంటి విషయం ఇది! ఈ రకమైనటువంటి ప్రకటనలు ఇచ్చి మభ్యపెడతారా? మోసం చేస్తారా? ఇలాంటి వరుస సంఘటనలు, నెయ్యిలో కొవ్వు కలిపినాము అనని మా మీద ప్రచారం, ఆ తర్వాత మేమెప్పుడైతే వాస్తవాన్ని మొత్తం ప్రజలకందరికీ తెలియజేసినామో ఆ తర్వాత సద్దు కాకుండా పోయింది. సిట్టు వాళ్ళు వచ్చినారు కదా, ఇప్పటి వరకు ఏం తెలిసినారో నిగ్గు బయటికి రావాలి కదా, ఏం లేదు. నిన్న జరిగినటువంటి సంఘటన మీద న్యాయ విచారణ చేయిస్తానని చంద్రబాబు గారు చెప్పారు కదా, న్యాయ విచారణకు ఇప్పటి వరకు ఆదేశమే ఇవ్వలేదు, ప్రకటన కూడా చేయలేదు. కొండ మీద ఇప్పుడు అవినీతి విచ్చలవిడిగా ఏరులై పారుతోంది.
తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన సంబంధించినటువంటి నాయకులు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు టిక్కెట్లు అమ్ముకుంటూ సంపదను సృష్టిస్తున్నారు. చంద్రబాబు గారు చెప్పేటువంటి సంపదను ఆ రకంగా సృష్టించుకుంటున్నారు. ఇది కొండ మీద జరుగుతున్నటువంటి ఘోరం. అనుకూల మీడియాలో అక్షరమాయతో అధికారం దక్కించుకోవచ్చు, అబద్ధాలు ప్రచారం చేయవచ్చు. కానీ ఆ విష్ణుమాయ ముందు ఈ చంద్రమాయ భస్మం కాక తప్పదు. చంద్రబాబు గారు మీరు ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పి తప్పులన్నీ కూడా మా మీదే, ఇంకైపోయింది, మా మీద కూడా చెప్పటానికి వీలు లేనంత స్థాయికి కొండ మీద వ్యవహారాలు, కొండ మీదనే కదా రాష్ట్రంలో జరిగేటువంటి తప్పులు ఘోరాలకి చంద్రబాబు గారు చెప్పినా కూడా ఇంకా వినలేనంతగా పరిస్థితులు మారిపోయినాయి. తిరుమల ఘటన మీద సాక్షాత్తు, ఎందువల్లంటే వాళ్లకు చాలా భక్తి పరులు, అమిత్ షా గారు కావచ్చును, లేకపోతే మోడీ గారు కావచ్చును, ఆ జరిగినటువంటి ఘోరం మీద ఒక విచారణ చేయిద్దామనని వాళ్ళు అధికారిని ఆదేశిస్తే, పంపించాలని ప్రయత్నం చేస్తే దాన్ని అమిత్ షా గారి దగ్గర సాగిలబడి రద్దు చేస్తారండి. ఎంత దారుణం! అసలు కేంద్రం ఇన్వాల్వ్ అవ్వాలనుకోవటమే రాష్ట్ర ప్రభుత్వం అవమాన భారంతో కుంగిపోవటమే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి చర్యలు చేయటం లేదు కనుకనే కేంద్రం ఇన్వాల్వ్ అయింది. కేంద్రం ఇన్వాల్వ్ అయిన దాన్ని చూసి భయకంపితుడైనటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు యాదృచ్ఛికంగా వాళ్ళ అమిత్ షా గారు నిన్న వచ్చారు కాబట్టి ఆయన కాళ్ళ వెళ్ళబడి రద్దు చేయటం. ఇక నిజాలు ఎప్పటికీ బయటికి రాకుండా శాశ్వతంగా సమాధి చేసేటువంటి పనులు చేస్తున్నారు. ఈ అపచారాలకు భగవంతుడు ఖచ్చితంగా శిక్ష వేయక తప్పదు. మా మీద, మా పాలన మీద విష ప్రచారాలు చేసి 7 నెలల కాలంలోనే మీ హయాంలో జరుగుతున్నటువంటి ఘోరాలు, నేరాలు అంటే మాడవీధులలో, స్వామివారి మాడవీధులలో చెప్పులు వేసుకొని తిరగకూడదు అని చాలా స్పష్టమైనటువంటి సాంప్రదాయం ఉన్నా కూడా ఉద్యోగస్తులే చెప్పులు వేసుకొని దొరికినారు మొన్న. అంటే మీ పర్యవేక్షణ ఎలా ఉన్నది? అధికారుల పర్యవేక్షణ, విజిలెన్స్ వాళ్ళ పర్యవేక్షణ ఎలా ఉన్నది? అసలు పట్టించుకుంటున్నారా? ఎవరికి వాళ్ళు ఒకరితో ఒకరికి ఏ రకమైనటువంటి సంబంధాలు లేకుండా ఎట్లో ఒకట పబ్బం గడుపుకోవాలన్నటువంటి ఆలోచన ఉండటం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఒక భయం లేదు, భక్తి అధికారులకు పూర్తిగా లేదు. ఉన్న భక్తి అంతా కూడా చంద్రబాబు గారి మీద భక్తిగా మారిపోయి, ఆ మారిపోయిన చంద్రబాబు మీద భక్తి డేంజరుగా మారిపోయి డ్రైనేజీ స్కీమ్ లేకుండా పోతుంది. ఇది పరిస్థితి. దీన్ని మేము పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. చంద్రబాబు గారికి, చంద్రబాబు ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి సిగ్గు